సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మంచు కారణంగా రోడ్డు కనిపించక ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. అందులోని కారు డ్రైవర్తో పాటు 4 ప్రయాణికులు కారులో నుంచి సురక్షితంగా బయటకొచ్చారు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రం శివారెడ్డిపేట చెరువు వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన పర్యాటకులు ఇక్కడి అనంతగిరికి వచ్చి మరుసటి రోజు తిరిగి వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వికారాబాద్లోని అనంతగిరి హిల్స్ ని చూసేందుకు కారులో 5 స్నేహితులు బయలుదేరారు. అందులో 4 అబ్బాయిలు కాగా ఒక అమ్మాయి ఉంది. రఘు, మోహన్, సాగర్, గుణేష్తో పాటు గుణశేఖర్తో పాటు పూజిత కారులో ఉన్నారు. వీకెండ్ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరు శివారెడ్డిపేట దగ్గర ఒక్కసారిగా కారు చెరువులోకి దూసుకెళ్లింది. అందులో రఘుకి ఈత రావడంతో సాగర్, మోహన్ పూజితలను సురక్షితంగా రక్షించాడు. గుణశేఖర్ కారుతో సహా మునిగిపోయాడు. అయితే ప్రస్తుతం గుణశేఖర్ కోసం పోలీసులు రెస్క్యూ చేస్తున్నారు. మునిగిన కారును బయటకు తీశారు. కారుకి ఇరువైపులా డ్యామేజ్లు ఉండడంతో వేరే ఏదైనా వాహనాన్ని ఢీకొట్టారనే అంశం మీద క్లారిటీ రావాల్సింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చెరువు వద్దకు చేరుకున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ ఉన్నాడు. నేను లెఫ్ట్ సైడ్ లో డ్రైవర్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. డ్రైవర్ కాదు, డ్రైవర్ వచ్చాడు. అందరూ వచ్చాం. వెనక 2 ఉన్నారు. అదే నేను ముందు కూర్చున్నాను, వెనక 3 కూర్చున్నారు. 3లో ఇటువైపు ఒక అమ్మాయి, మధ్యలో ఒకడు. ఈ మనిషి ఎవరైతే కనిపించట్లేదు లెఫ్ట్ సైడ్, ఈ మధ్యలో అమ్మాయి వచ్చింది. డ్రైవర్ వచ్చాడు, నేను వచ్చాను. కానీ మధ్యలో అబ్బాయి 2 కనిపించలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు ఇటు కనిపించిపో